సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే మామిడి పళ్ళ పండగ నడుస్తుంది. అంటే రసం మామిడి పళ్ళు కొంతమంది పెరుగులోకి తింటారు, లేకపోతే కొంతమంది అలా రసం పిండుకుని తాగుతారు, కొంతమంది జ్యూస్ చేసుకుని తాగుతారు, కొంతమంది ముక్కలు కోసుకుని తింటారు. దాంట్లో కూడా బంగినపల్లి మామిడి పళ్ళు, తర్వాత రసం మామిడి పళ్ళని, లేకపోతే కేసర్ మామిడి పళ్ళని, రకరకాల మామిడి పళ్ళు అలా రోడ్డు మీద మనం వెళ్తూ ఉంటే నోరు ఊరిస్తూ బండి మీద అలా నీట్గా కనపడుతూ ఉంటాయి ఇండియాలో. ఓకే, మనం కేజీ 200 300 పెట్టి కొనుక్కొని తింటాం అనమాట. అయితే ఫారెన్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ ఫారెన్లో ఉండే వాళ్ళకి కూడా అన్ని ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. అయితే ఈ సంవత్సరం అమెరికాలో ఉండేటువంటి మామిడి పళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి నోరు కొట్టింది మన అమెరికన్ గవర్నమెంట్. యాక్చువల్గా దగ్గర 15+ షిప్మెంట్స్ ఏమైతే వచ్చినాయో లాస్ ఏంజలస్లో, అట్లాంటాలో, ఇలా ఒక 3 ప్లేస్లలో వాళ్ళు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి కావాలంటే మీరు హ్యాపీగా ఇండియాకి తీసుకెళ్ళిపోయి బండ్ల మీద అమ్ముకోండి అన్న, లేదు అంటే ఇక్కడ మొత్తం డిస్ట్రాయ్ చేసేయండి అన్నారు. అదేంటి, అన్ని మామిడి పండ్లు అలా ఎలా డిస్ట్రాయ్ చేస్తారు? అసలు అంత దాని ఖర్చు ఎంత? దాని మొత్తము $500,000 అంటే అరౌండ్ $500,000 వర్త్ ఆఫ్ మామిడి పళ్ళని అలా సింపుల్గా క్రష్ చేసి పడేయాలి. ఇప్పుడు తినడానికి లేదు, ఏం చేయడానికి లేదు, మీ కంట్రీకి మీరు తీసుకెళ్ళిపోండి. ఎక్స్పోర్ట్ చేయడానికి ఎంతైతే ఖర్చు అయిందో అదే మళ్ళీ రివర్స్ పంపించడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది. వర్త అంటే చివరికి ఇక్కడికి తీసుకొచ్చే లోపై పాడైపోతే ఇక్కడ ఇండియాలో అమ్ముకోవడానికి కూడా పనికిరావు కదా. కాబట్టి వాళ్ళు ఏం డిసైడ్ చేసుకున్నారు అంటే వీటన్నిటిని నాశనం చేసేద్దాం, అంటే క్రష్ చేసేద్దాం అనేసి డిసైడ్ చేసుకున్నారు అనమాట. కడుపు తరుక్కుపోతూ చూస్తూ అలా మామిడి పళ్ళు $500,000 వర్త్ ఆఫ్ మామిడి పళ్ళు అంటే దగ్గర 4.5 కోట్లు ఇండియన్ కరెన్సీ ఎక్స్పోర్టర్స్కి చాలా లాస్ అనమాట ఈ ఇయర్. అటు ఇండియాలో అమ్ముకోకుండా వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ చేసుకోకుండా, పోనీ ఇండియాలో షిప్ చేసే టైంకి ఏమైనా రిజెక్ట్ చేసినా పోనీ అట్లీస్ట్ తీసుకెళ్లి వేరే చోట అమ్ముకోవడానికి ఉండేది. ఆల్రెడీ షిప్లో అమెరికా వచ్చిన తర్వాత రిజెక్ట్ చేశారనమాట. అసలు దీని కథ ఏంటి, ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే, జనరల్గా మన ఇండియాలో ఫ్రూట్స్ మనం కొనుక్కునేటప్పుడు ఏంటంటే దాదాపు దాని మీద తెల్లగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఫ్రూట్స్ మీద ద్రాక్ష పళ్ళే కానివ్వండి, లేకపోతే మామిడి పళ్ళే కానివ్వండి, యాపిల్ పళ్ళే కానీ తెల్లగా ఉంటుంది. అంటే ఏంటంటే కెమికల్స్ బాగా స్ప్రే చేస్తారు. కెమికల్ స్ప్రే చేసి జనరల్గా తోటల్లో ఇన్సెక్ట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, పళ్ళు పాడైపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఆ ఇన్సెక్ట్ని చంపటం కోసం ఆ కెమికల్ స్ప్రే అనేది చేస్తారనమాట. ఒకప్పుడు వీటన్నిటిని ఆర్గానిక్ వేలో ఏదో అల్లం, పచ్చిమిర్చి అవన్నీ వేసి రకరకాలుగా ఒక పాత రోజుల్లో చేసేవాళ్ళు. స్లోగా ఏంటంటే మనకి ఈ ఫుడ్, ఈ పెస్టిసైడ్స్ అన్ని పెరిగిపోయి వాటి మీద స్ప్రే చేస్తున్నారు. అది చెప్పటం, కెమికల్ వాళ్ళు చెప్పటం ఏంటంటే ఆ స్ప్రే ఏదన్నా సరే కొంతసేపటికి 1 డే తర్వాత 2 డేస్ తర్వాత చచ్చిపోద్ది అని అంటారు. కానీ బట్ ఏంటంటే దీంట్లో కూడా చాలా మంది షార్ట్ కట్స్ తీసుకున్నారు. ఏది మన తోటల్లోంచి వాటిలోంచి తీసుకొచ్చి జనాలకు అమ్మే ముందు అట్రాక్టివ్గా ఉండటం కోసం ఫ్రూట్స్, ఏది మామిడి పళ్ళని అయితేనేమో అదేదో కెమికల్ వేసి మగ్గబెట్టేసేస్తారు నీట్గా. తర్వాత వేరే ఫ్రూట్స్ అయితే ఏంటంటే పైన ఏదో పౌడర్ చల్లుతారంట. ఆ పౌడర్ చల్లటం వల్ల ఏంటంటే అవి నీట్గా పండి మనకి చూడడానికి చక్కగా కనపడతాయంట. పప్పాస్ కాయలలో అయితే ఇంజెక్షన్లు చేస్తారంట. ఎందుకు? లోపల స్వీట్నర్ పెంచడానికి. ఇప్పుడు కొన్ని కాయలలో స్వీట్నెస్ లేదనుకోండి, వాటికి ఇంజెక్షన్ చేస్తే స్వీట్స్ పెరుగుతాయంట. అలా ప్రతి ఫ్రూట్ని కూడా మన దగ్గర కెమికల్ ఫ్రూట్స్ చేసేసారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం ఇండియాలో ఫ్రూట్స్ తింటే మనతో పాటు చాలా కెమికల్ లోపలికి పోతుంది. కానీ వీటిని అన్నిటిని అరికట్టడానికి మనకి కూడా యుఎస్లో లాగానే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. బట్ ఇక అవి ఎంతవరకు పనిచేస్తాయి, ఎలా పనిచేస్తాయి మీకు తెలుసు, నేను దాని గురించి చెప్పక్కర్లే. బట్ అసలు విషయం ఏంటంటే USDA, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే అమెరికాకి పంపించేటువంటి ఫ్రూట్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని ఇర్రేడియేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ప్రాసెస్ చేస్తారు. అదేంటి అంటే ఒక లైట్, మన ఇప్పుడు లేజర్ లైట్స్ అవి అంటుంటాం కదా, అలాంటి లైట్స్ తోటి వాటిని ఒక 1 or 2 days ఇర్రేడియేషన్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ మామిడి పళ్ళ మీద ఉండేటువంటి కెమికల్ కానీ, ఏమన్నా చిన్న పెస్ట్స్ కానీ, అలాంటివి ఏమన్నా చిన్న క్రిమి కీటకాలు, లేకపోతే కెమికల్స్, లేకపోతే ఇవన్నీ ఏమన్నా ఉంటే అవన్నిటిని కిల్ చేస్తుంది. ఆ పర్టికులర్ ప్రాసెస్ కిల్ చేయటం వల్ల ఏంటంటే ఆ ఫ్రూట్ ఇట్స్ సేఫ్ టు ఈట్ అని అమెరికన్ డిపార్ట్మెంట్ వాళ్ళ సైంటిస్టులు ఇచ్చేటువంటి సర్టిఫికెట్. అది జనరల్గా ఈ ప్రాసెస్ అంతా మన ఇండియా వాళ్ళే చేస్తారు. నావీ ముంబైలో జరుగుతుంది ఈ ప్రాసెస్. కొన్ని రూమ్స్లో పెట్టేసి వాళ్ళు ఈ లేజర్ లైట్స్ ద్వారా
ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత అప్పుడు యుఎస్డిఏ వాళ్ళు వచ్చి దాన్ని చెక్ చేస్తారు. అంటే ఇది వాళ్ళ అబ్జర్వేషన్లో జరుగుతుంది, ఎందుకంటే వాళ్ళ కంట్రీకి వెళ్ళేది కాబట్టి. వాళ్ళు వచ్చి చెక్ చేసి దాన్ని మొత్తం మళ్ళీ టెస్ట్ చేస్తారనమాట. ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసి ఎస్ ఇది పంపించడానికి పర్లేదు అని చెప్పి PSQ 203 ఏదో ఒక సర్టిఫికెట్ అనేది ఇస్తారనమాట. PDQ 203 సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఆ సర్టిఫికెట్ తోటి వీళ్ళు దీన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అమెరికా వచ్చిన తర్వాత అక్కడ ఈ డాక్యుమెంటేషన్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, కరెక్ట్ డాక్యుమెంటేషన్ కాదు, ఇరాడియేషన్ ప్రాసెస్ కరెక్ట్ జరగలేదు, జరిగినట్టు మాకు ప్రూఫ్ లేదు అని చెప్పేసి వాళ్ళు మొత్తం పళ్ళన్నీ రిజెక్ట్ చేశారనమాట. సో ఇంకా వాళ్ళు సిబిపి ఆఫీసర్స్ రిజెక్ట్ అంటే రిజెక్ట్, దాన్ని ఎంట్రీ చేయడానికి ఏం లేదు. 3 చోట్ల ఇలాగే రిజెక్ట్ చేశారు. అంటే ఇది యాక్చువల్గా వీళ్ళు అనడం ఏంటి, మన ఎక్స్పోర్టర్స్ యుఎస్డిఏ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్తోనే మేము ఎక్స్పోర్ట్ చేసాము, వాళ్ళు కదా మన ప్రాసెస్ చేసి ఇవ్వాల్సింది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళది కదా రెస్పాన్సిబిలిటీ, మంది ఎలా అవుతుంది అని అంటున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే మాకేం సంబంధం లేదు, మీ ప్రాసెస్ సరిగ్గా చేయలేదు, డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదు, ఈ షిప్పింగ్ మాత్రం కావాలంటే వెనక్కి తీసుకుపోండి, లేదంటే ఇక్కడ తీసుకెళ్ళి డెస్ట్రాయ్ చేయండి. వెనక్కి తీసుకుపోవాలన్నా డబ్బులు కట్టాలి, తీసుకెళ్ళి డెస్ట్రాయ్ చేయాలన్నా డబ్బులు కట్టాలి. ఆల్రెడీ ఒక 500,000 లాస్, మళ్ళీ ఫ్రూట్స్ అన్ని డెస్ట్రాయ్ చేయడానికి మనం ఏం కాళ్ళతో దొక్కలేం కదా. పెద్ద పెద్ద 15 షిప్ కంటైనర్స్ అంటే ఎన్ని ఉంటాయి ఆలోచించండి. అవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ డెస్ట్రాయ్ చేయాలన్నా డబ్బులు కట్టాలన్నమాట. సో అదంతా ఒకటైతే పాపం ఈ ఇయర్ ఎవరెవరైతే మామిడి పళ్ళ కోసం ఇంకా ఎదురు చూస్తూ కూర్చున్నారో తిందాం అనుకుని వాళ్ళందరికీ మాత్రం నోరు అలా టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తూ ఊరించుకోవటం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ షిప్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయడం తప్ప కొంత బాధాకరమైన విషయమే. ఎందుకంటే ఫ్రూట్ లవర్స్ ఉంటారు చాలామంది, ఎస్పెషల్లీ మ్యాంగోస్ అంటే అసలు వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతమంది పచ్చళ్ళు పెట్టుకోవడానికి మామిడికాయల కోసం వెయిట్ చేస్తారు, కొంతమంది తినడానికి వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకే, అది ఫ్రెండ్స్, అమెరికాలో ఉండే వాళ్ళకి మ్యాంగోలు మాత్రం ఈ ఇయర్ పాపం లేవు. సో నెక్స్ట్ ఇయర్ వరకు మీరు వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.